అందరికీ నమస్కారం అండి. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం భాద్రపద పౌర్ణమిన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. గతంలో కూడా 2 గ్రహణాలు ఏర్పడ్డాయి, కానీ అవి మన భారతదేశంలో కనిపించలేదు. కాబట్టి గ్రహణం ప్రభావం కూడా మనుషులపైన పడలేదు. కానీ సెప్టెంబర్ 7వ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. చంద్రగ్రహణం ఎప్పుడు, చంద్రగ్రహణం రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో, గ్రహణం ప్రభావం ఏ రాసుల వారి మీద తీవ్రంగా ఉండబోతుంది, ఏ పరిహారాలని చేసుకోవాలి, గ్రహణం రోజు మనం ఏ విధి విధానాలు పాటించాలో అన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు ఆదివారం రోజు రాత్రి చంద్రగ్రహణం పట్టబోతుంది. అంటే భాద్రపద పౌర్ణమి నాడు 7వ తారీఖు ఆదివారం రోజు రాత్రి 9:58 గ్రహణం ఏర్పడబోతుంది. 1:26 గ్రహణం పూర్తవుతుంది. అంటే గ్రహణం మొత్తం 3:28 పాటు ఉంటుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం, మహాశక్తివంతమైనటువంటి గ్రహణం. ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది, గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ రాశులపైన గ్రహణం ప్రభావం ఉంటుంది, గ్రహణం పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలి, గ్రహణం సమయంలో మనం కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు, ఇలాంటి ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రహణం సమయంలో ఆహారం భుజించకూడదు, అంటే భోజనం తినకూడదు. గ్రహణం రాత్రి 9:58 పడుతుంది కదా. గ్రహణం పట్టడానికి 6 గంటలో మనం భోజనం తినేసేయాలి. అంటే 9:58 గ్రహణం పడుతుంది కదా, 8:30కు భోజనం తినేవచ్చు. అంటే అలా తినకూడదు. గ్రహణం పట్టే సమయం లోపల మన కడుపులో ఏ ఆహారం ఉండకూడదు, పూర్తిగా జీర్ణం అయిపోయి ఉండాలి. మనం ఏదైనా ఆహారం తీసుకుంటే 6 గంటల ముందే, గ్రహణం పట్టడానికంటే 6 గడియల ముందే అందరూ కూడా భోజనం చేసేయాలి. అదేవిధంగా గ్రహణం సమయంలో తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. స్త్రీ పురుషుల కలయిక పూర్తిగా నిషిద్ధము. అదేవిధంగా గ్రహణ సమయంలో నిద్రించకూడదు అని కూడా చెప్పి ఉన్నారు మన పెద్దలు. గ్రహణం రాత్రి 9:55 పడుతుంది. అర్ధరాత్రి 1:26 పూర్తవుతుంది. ఆ సమయంలో మేము ఎలాగో నిద్ర మేల్కొని ఉండగలం, కానీ చిన్నపిల్లలు ఉండలేరు కదా. అంటే చిన్నపిల్లలు నిద్రించినా కూడా దోషము లేదు. గ్రహణము అంటే మనం భయపడిపోతాము. గ్రహణ సమయంలో పట్టు స్నానం చేసి, పట్టు స్నానం అంటే గ్రహణం పట్టిన తర్వాత, ఇప్పుడు మనకు 9 గ్రహణం పడుతుంది కదా, గ్రహణం పట్టినప్పుడు మనం స్నానం చేయాలి. స్నానం చేసి చక్కగా ఆచమం చేసి ఒక పీట మీద కానీ దర్వాసన మీద కానీ కూర్చుని చక్కగా జపం చేసుకున్నట్లయితే కొన్ని వేల రెట్లు సిద్ధ కలుగుతుంది. మామూలుగా మనము ఒకసారి హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే అంటే ఒకసారి మనం మంత్రం చేసిన ఫలితం మాత్రమే వస్తుంది. అదే మనము హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఒకసారి జపం చేస్తే 1000 సార్లు జపం చేసినటువంటి ఫలితం మనకు దక్కుతుంది. అదేవిధంగా ఆ ప్రణవ్ పంచాక్షరి మంత్రం కావచ్చు, అష్టాక్షరి మహామంత్రం కావచ్చు, ద్వయ మంత్రం కావచ్చు, ఏదైనా సరే గ్రహణ కాలంలో జపం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా స్తోత్రాలు, లలిత సహస్రనామం స్తోత్రాలు, విష్ణు సహస్రనామం స్తోత్రం, కనకదార స్తోత్రం కావచ్చు, మనం గ్రహణ సమయంలో ఒకసారి పారాయణం చేసినట్లయితే సిద్ధి కలుగుతుంది. ఒకసారి మనం స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే 1000 సార్లు స్తోత్ర పారాయణం చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. గ్రహణ సమయంలో గర్భవతులు, అదేవిధంగా చిన్నపిల్లలు ఇంట్లో నుండి బయటకు రావడం, గ్రహణాన్ని చూడటము చేయకూడదు. అదేవిధంగా గ్రహణ సమయంలో మీ ఇంట్లో బియ్యము, పప్పు, కూరగాయలు, పెరుగు, నెయ్యి అంతా ఉంటుంది కదా, వాటిలో కాస్త దర్బాను వేసినట్లయితే చాలా మంచిది. గ్రహణం పట్టినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థం అంతా కూడా దర్బాను వేయాలి. గ్రహణం పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఎక్కడైనా సముద్రం ఉంటే సముద్ర స్నానం చేయండి, లేకపోతే పుణ్యనది స్నానం చేయండి. గంగా నది కావచ్చు, యమునా నది కావచ్చు, గోదావరి నది కావచ్చు. ఇటువంటి గ్రహణం పూర్తయిన తర్వాత నది స్నానం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవతల ఫోటోలు అంతా కూడా చక్కగా తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి విగ్రహాలంతా కూడా శుద్ధి చేసుకొని దీపారాధన చేసుకోవాలి. చక్కగా దీపారాధన చేసుకొని తులసి దళాలు దేవుడికి సమర్పించి చక్కగా స్తోత్రాలు చదువుకొని భగవంతుడికి దండం పెట్టుకుని ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించవచ్చు. గ్రహణం పూర్తి
అయ్యాక ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయం దగ్గర మీ గోత్ర నామాలతో పూజ చేపించుకొని బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం ఇవ్వండి. విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని మన పురాణాల్లో చెప్పి ఉన్నారు. ఇక చంద్రగ్రహణం వల్ల ఏ రాసుల వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఏ రాసుల వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి తెలుసుకుందాం. చంద్రగ్రహణం 2 నక్షత్రాల్లో ఉండబోతుంది. శతభిష నక్షత్రము, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రంలో ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. అంటే శతభిష నక్షత్రం ఉన్నప్పుడు ప్రారంభమై పూర్వభాద్ర నక్షత్రం ఉన్నంత వరకు కూడా ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం కొనసాగుతూనే ఉంటుంది. ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడబోతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు అసలు ఈ యొక్క చంద్రగ్రహాన్ని చూడకూడదు, వారు ఇంట్లో నుండి బయటకు రాకూడదు అని చెప్పి మనకు పంచాంగంలో ఉంది అని మన పెద్దలు చెప్పి ఉన్నారు. ధనిష్ట నక్షత్రం వాళ్ళు, ఉత్తర భాద్ర నక్షత్రం వాళ్ళు కూడా ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహాన్ని చూడకూడదు, ఇంట్లో నుండి బయటకు రాకూడదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 4 రాశులు ఉన్నాయి. ఈ మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి. ఈ 4 రాశుల వాళ్ళకి కూడా విశేషంగా అఖండ రాజయోగం పట్టబోతుంది. వీళ్ళు ఈ 4 రాశుల వాళ్ళకి కూడా పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ చంద్రగ్రహణం వీరికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని మనకు పంచాంగం కర్తలు చెప్తున్నారు. కాబట్టి ఈ రాసుల వారు నక్క తోక తొక్కినట్లే ఈ 4 రాసుల వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటువంటి సమయం ఆసనం కాబోతుంది. ఏ ప్రయత్నం చేసినా కూడా వీళ్ళకు సఫలీకృతం కాబోతుంది. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది. ఆ తర్వాత మకర రాశి వారికి, మిథున రాశి వాళ్ళకి, తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. అంటే విశేషంగా ఏమీ అనుకూలించదు, అంతగా నష్టము ఉండదు. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి, మీనరాశి వారికి, సింహరాశి వారికి అసలు బాగలేదండి. వీళ్ళలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భగవంతుడి ఫోటోలు, విగ్రహాలు అంతా కూడా శుభ్రం చేసుకునే తర్వాత దీపారాధన చేసి పూజ చేయండి. నవగ్రహ దేవాలయం ఉంటే ఆ నవగ్రహ దేవాలయంలో ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయచ్చ, గురు శుక్రవే నమః ఈ మంత్రాన్ని చెప్పుకొని నవగ్రహ దేవాలయంలో 9 ప్రదక్షిణాలు చేయండి. అంత మంచిగా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.